ఉత్తరప్రదేశ్లోని సోనీభద్ర జిల్లాలో సినిమా స్టైల్ చేజింగ్ జరిగింది. అక్కడి హైవేపై పోలీసులు వెహికల్ చెక్ నిర్వహిస్తున్నారు. అటుగా వచ్చిన ఓ కారు సిగ్నల్స్ ను పట్టించుకోకుండా మెరుపు వేగంతో దూసుకెళ్లింది. దీంతో అధికారులు కారును పట్టుకునేందుకు చేజింగ్ మొదలుపెట్టారు. వారిని దారి మళ్లించేందుకు 100 రూపాయల నోట్లు గాల్లోకి ఎగరేశారు నిందితులు. ఆ మధ్యలో పోలీసులపై కాల్పులు కూడా జరిపారు. ఇదేదో సినిమా సీన్ కాదు, పోలీసులు డ్రగ్ స్మగ్లర్లను పట్టుకునే ప్రయత్నంలో భాగం. నిందితులు తమ వాహనంతో పోలీస్ కారును పదే ఢీకొట్టారు. దాంతో పోలీసుల కారు ఆగిపోయింది. అక్కడే ఉన్న ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి తన కారును పోలీసులకు ఇవ్వడంతో నిందితులను ఫాలో కావడం కొనసాగించారు. పోలీసుల దృష్టిని మళ్లించేందుకు నిందితులు తెలివిగా కారులోంచి రోడ్డుపైకి 100 రూపాయల నోట్లను విసిరారు. చివరికి స్మగ్లర్ల వాహనాన్ని పోలీసులు చుట్టుముట్టారు. నిందితులు కాల్పులు జరపగా పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. లుధియానాకు చెందిన ప్రిన్స్ కు గాయాలయ్యాయి. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మరొక నిందితుడు పరారవగా అతడి కోసం గాలిస్తున్నారు. నిందితుల కారును చెక్ చేయగా 3 కిలోల నల్లమందు, 225 కిలోల గసగసాల పొట్టుతో పాటు 50,000 క్యాష్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సరుకు విలువ దాదాపు 49 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. నిందితుని విచారించగా జార్ఖండ్ నుంచి పంజాబ్కు డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు అంగీకరించాడు. గతంలోనూ పలుమార్లు డ్రగ్స్ రవాణా చేసినట్లు తెలిపాడు.